సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు మళ్లీ రచ్చ చేశారు. పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద హంగామా చేశారు. దమ్ముంటే పట్టుకోర షెకావత్తు అంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు మళ్లీ రచ్చ చేశారు. పుష్ప 2 సినిమా రీలోడెడ్ వెర్షన్ చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద హంగామా చేశారు. దమ్ముంటే పట్టుకోర షెకావత్తు అంటూ నినాదాలు చేస్తూ హల్చల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పుష్ప 2 ఘటన తర్వాత బెనిఫిట్ షో జరిగినటువంటి ఘటన తర్వాత మళ్ళీ ఈరోజు సంధ్య థియేటర్ వద్ద కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని, పుష్ప 2 ఫ్యాన్స్ అని అక్కడికి చేరుకొని సుమారు గంటన్నర పాటు హంగామా క్రియేట్ చేసి పెద్ద రచ్చ క్రియేట్ చేసి రోడ్ మీద మళ్ళీ న్యూసెన్స్ క్రియేట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దాంట్లో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా షెకావత్ అనే ఒక పాట కొన్ని వివాదాల కారణంగా దాన్ని నిలిపివేయడము, మళ్ళీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ పాటని జోడించి రీలోడెడ్ సినిమా అంటూ కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పుష్ప టీం ఆ సాంగ్ ని దాంట్లో జతపరుస్తూ రీలోడెడ్ మూవీ అంటూ కూడా దీన్ని తీవ్ర ప్రచారం చేయడం జరిగింది. ఈ రీలోడెడ్ సినిమాని ఈ రోజు వీక్షించడానికి వీకెండ్ కావడంతో శనివారం భారీగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా సంధ్య థియేటర్ సమీపానికి చేరుకొని అక్కడ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేసి షికావత్ అనే ఒక డైలాగ్ ని మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ ఆవరణలో కొద్దిసేపటి వరకు కూడా పట్టుకోరా షికావత్, పట్టుకుంటే మానేస్తా సిండికేట్ అనే ఒక డైలాగ్ ని కొడుతూ ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ హంగామా క్రియేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకేదైనా టెన్షన్ క్రియేట్ అవుతుందా, మళ్ళీ ఏదైనా తొక్కిసలాట గానీ, వీరంతా ఒకేసారి థియేటర్ లోపలికి వెళ్ళడం కానీ, థియేటర్ లో ఉన్నటువంటి వారికి ఇబ్బందికి ఏదైనా గురవుతా ఉందా అనే ఒక టెన్షన్ మళ్ళీ సంధ్య థియేటర్ వద్ద నెలకొంది. అదేది జరగకుండా కేవలం ఫ్యాన్స్ వచ్చి సడన్ గా 45 నిమిషాల పాటు హంగామా క్రియేట్ చేసి షికావత్ పాట దీన్ని జోడించిన తర్వాత రీలోడెడ్ సినిమాని వీక్షించడానికి ఇక్కడికి వచ్చామంటూ కూడా ఆ షికావత్ పాటని కొద్దిసేపు వీళ్ళు డైలాగ్ రూపంలో అక్కడ అందరూ ఒకేసారి దాన్ని స్మరించుకొని ఆ డైలాగ్ కొట్టి అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సంధ్య థియేటర్ ఇప్పటికే ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎందుకు ఈ ఘటన తర్వాత మీ థియేటర్ ని క్లోజ్ చేయకూడదు అంటూ కూడా సమన్లు జారీ చేయడం జరిగింది. దానిపైన వారు నోటీసుల రిప్లై కూడా అందజేయడం జరిగింది. ఇంకెప్పుడు ఈ వ్యవహారం ఇలా జరగకుండా, ఈ ఇష్యూ ఘటన రిపీట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు, భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే తిరిగి ఒక లేఖ కూడా పంపించడం జరిగింది. ఈ పుష్ప 2 ఘటనలో ఒక మహిళ చనిపోవడము, ఒక బాలుడు ఇంకా ఆసుపత్రి పాలై ఉండడము, ఆసుపత్రి బెడ్ పైనే ఉండడము, మళ్ళీ ఈ రోజు ఫ్యాన్స్ అందరూ వచ్చి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ కూడా హంగామా క్రియేట్ చేయడంతో థియేటర్ యాజమాన్యం కానీ అక్కడ పబ్లిక్ కానీ మళ్ళీ ఏదో జరగబోతా ఉంది అంటూ మాత్రం టెన్షన్ తో వాళ్ళు అక్కడి నుంచి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్స్ కంట్రోల్లో ఉండాలి, ఎవరు కూడా ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు, మీరు చేసేటువంటి హంగామా అవతల వ్యక్తులు దీనికి గురవ్వకూడదు, ఇబ్బంది గురవద్దు అనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పటికీ వీళ్ళు అవి పట్టించుకోకుండా తమ సినిమా హీరోని అభిమానించే విధంగా సినిమా హీరోని అభిమానంతో అక్కడికి చేరుకొని కొద్దిసేపు హంగామాకి క్రియేట్ చేసి న్యూసెన్స్ చేసి కొద్దిసేపు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళు అదే షికావత్ డైలాగ్ ని కొట్టి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. శివ, రైట్, ఓకే రవితేజ్.